ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ తనుజా మీద పడుతుంటే ఇంకొక వైపు ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా తనుజాని టార్గెట్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం లైవ్ లో తనుజాకి అలాగే దివ్యకి చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ ఇప్పుడు జరిగింది కాదు, గత వారం ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో భాగంగా ఇక దివ్య అయితే తనుజా నీ వల్లే నేను ఈ వారం కెప్టెన్ అవ్వలేకపోయాను అంటూ దివ్య తనుజా మీద తప్పేసింది. అయితే తనుజా అక్కడ నువ్వు నన్ను అనడానికి సరిపోవు, ఎందుకంటే ఆ రోజు నాకు అక్కడ ఏం తోచింది, ఎలాంటి స్ట్రాటజీ వాడితే బాగుంటుందని చెప్పి నా స్ట్రాటజీ ప్రకారం నేను గేమ్ ఆడాను తప్ప నేనేమి పర్సనల్గా తీసుకొని నిన్ను కెప్టెన్ అవ్వకుండా చెయ్యాలని అనుకోలేదు కదా అంటూ దివ్యకి చెప్పింది తనుజ. అయితే దివ్య ససేమేర అంటూ ఒప్పుకోకుండా 100% నేను చెప్తాను, ఈ వారం కెప్టెన్ అవ్వకుండా నన్ను ఉంచింది నువ్వే అని. ఆ రోజు ఏదైతే నువ్వు నా స్విచ్ ఆఫ్ చేయకుండా ఉండుంటే నేనే విన్నర్ అయ్యేదాన్ని, కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు నన్ను మోసం చేస్తావని అంటూ దివ్య పెద్ద పెద్ద భారీ డైలాగులు మాడుతుంది. అయితే తనుజ దానికి బదులుగా నేను నిన్నేమీ మోసం చెయ్యలేదు, అలాగని నేను ఎప్పుడు ఎవరిని కూడా నా గేమ్కి సపోర్ట్ చెయ్యింది అని అడిగింది లేదు. నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు నా గేమ్ నేను ఆడుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా నన్ను టార్గెట్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. లాస్ట్ వీక్ ఏదైతే పూల్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో కూడా నాకు వాటర్ అంటే భయం కాబట్టి మా నాన్నని సపోర్ట్ చేయమన్నాను తప్ప నేను ఇక్కడ ఎవరో నాకు సపోర్ట్ చేస్తారని, ఎవరో నన్ను ఒకళ్ళు అడ్డు పెట్టుకొని నేను టాప్ 5 లో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు తెలుసు నేను ఎలా గేమ్ ఆడతాను, నా స్ట్రాటజీ ఏంటని. ప్రతి ఒక్కరు నా మీద తప్పు వేస్తుంటే నాకు చాలా బాధేస్తుంది అంటూ తనుజ చాలా ఫీల్ అవుతూనే దివ్యకి కౌంటర్ ఇచ్చుకుంది. అంతేకాకుండా తనుజ ఇంకొకసారి దివ్య నేను ఇదే చెప్తున్నాను, బిగ్ బాస్ నాకు ఒకవేళ ఆఫర్ ఏమైనా ఇస్తే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా నేను నీకే ఫేవర్ చేస్తాను, అప్పుడు నువ్వు నన్ను అనడానికి సరిపోవు. ప్రతిసారి కూడా నువ్వు నన్ను కావాలని డీగ్రేడ్ చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు. అయినా అక్కడ గేమ్ బట్టి నేను ఆడాను తప్ప ఏది పర్సనల్గా తీసుకోలేదు అంటూ మొత్తానికి తనూజ్ అయితే రివర్స్ కౌంటర్ ఇచ్చుకుంది దివ్యకి. అయినా ఎప్పుడో 1 వీక్ అయిపోయిన గొడవని మళ్ళీ తీసుకొచ్చి తనూజా మీద బ్లైమ్ వేసి మళ్ళీ తనూజాని అనడం కరెక్ట్ అంటారా? ఈలోగా భరణి ఎంట్రన్స్ అయ్యి మిమ్మల్ని ఇద్దరిని గొడవ పడద్దని చెప్పాను కదా అంటే ఈలోగా తనూజా మేమేం గొడవ పడట్లేదు నాన్న, కావాలని దివ్య కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడుతుంది అంటే భరణి దివ్యాని తిట్టాడు. అయిపోయిన గొడవ అయిపోయింది, మళ్ళీ దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం అంటూ. మరి మొత్తానికి ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని ఏమంటారనేది కమెంట్ చేయండి. అయిపోయిన గొడవని దివ్య మళ్ళీ తనూజా మీద రుద్ది తనూజా వల్లే దివ్య కెప్టెన్ అవ్వలేదు అన్న దానిపై కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.